హాయ్ హలో. ఈరోజు హరికథ గురించి తెలుసుకుందాం. హరికథ పుట్టిన రాష్ట్రం మహారాష్ట్ర. ఏకకాలంలో గొంతుతో వాచికం, గానం, సాత్వికం, కాలితో నృత్యం, చేతులతో ఆంగికం గుప్పిస్తూ చేసే నృత్య రూపకం హరికథ. సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయముల కలయిక గలది హరికథ. హరికథకు వివిధ రాష్ట్రాల్లో గల పేర్లు. మహారాష్ట్రలో అభంగ్, కేరళ కథాప్రసంగం, కన్నడం కీర్తన కాలక్షేపం, తమిళం హరికథా కాలక్షేపం, తెలుగు హరికథ. హరికథ గానం చేసేవారికి గల పేర్లు కథకుడు, కథగానపరుడు, కథాప్రసంగి, భాగవతార్, హరిదాసు, దాసు. హరికథ చెప్పేవారు ధరించేవి: చేతిలో చిడతలు, కాలి మువ్వలు, మెడలో పూలదండ, పట్టుకండువ. హరికథ పితామహునిగా పేరు పొందిన వారు ఆదిభట్ల నారాయణ దాసు గారు. ప్రభుత్వ ప్రచార సాధనాలుగా వినియోగించబడే ప్రక్రియలలో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది హరికథ. ఉత్తమ హరికథకుడిగా ఉండవలసిన లక్షణం: అభినయపూర్వకంగా కథలోని వస్తువులను బట్టి భక్తిని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించడం. చిలకమర్తి గారు హరికథలో పకోడిని వర్ణించిన పద్యం: కమ్మదనము ఆ రుచి ఆ కరకర ఆ ఘుమఘుమ ఆ పొంకముల రాకలు పోకలు పడుపులు నీకే తగు ఎందులేవు నిజము పకోడి.